సో, వెల్ గైస్ మనం ఇండైరెక్ట్ సీఏ ఫైనల్, డైరెక్ట్ ట్యాక్స్ అని డిస్కస్ చేస్తున్నాం. అండ్ సీఏ ఫైనల్ అండ్ సీఎంఏ ఫైనల్ ఇండైరెక్ట్ ట్యాక్స్‌కి ఓన్లీ థింగ్ కస్టమ్ డ్యూటీలో ఒక ఎక్స్ట్రా టాపిక్ ఉంటుంది. డ్యూటీ డ్రాబ్యాక్. అదర్‌వైజ్ సీఏ ఫైనల్ అండ్ సీఎంఏ ఫైనల్ ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్. సో, మేజర్‌గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో, ఐ విల్ బిఫోర్ స్టార్టింగ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూ పాయింట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, గైస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ యూ హ్యావ్ కాన్సెప్ట్ బుక్ ఉంది. సో ఇట్స్ రన్ ఓవర్ 400 పేజెస్ 400 పేజెస్ బోత్ జిఎస్టీ అండ్ కస్టమ్స్ పుట్ టుగెదర్. జిఎస్టీ ప్లస్ కస్టమ్ పుట్ టుగెదర్ కాన్సెప్ట్ బుక్ 400 పేజెస్. సో ఈ 400 పేజెస్ మెటీరియల్ డిజైన్ చేసేటప్పుడు నేను ఫాలో అయిన ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే, సో టూ బిగ్ ఉండకూడదు అనేది ఒక రూల్. అలాగని టూ స్మాల్ ఉండకూడదు. సో వయా మీడియా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రిపేర్ చేశాను మెటీరియల్. సో దట్ ఈస్ ఫండమెంటల్ రూల్. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బిగ్ బుక్ ప్రిపేర్ చేసి యూజువల్గా ఎలా చేస్తున్నా అంటే లైక్ ఒక 1000 పేజెస్ కాన్సెప్ట్ బుక్కే ఒక 1000 పేజెస్ ఆర్ 800 పేజెస్ బుక్ ప్రిపేర్ చేస్తున్నారు. లైక్ ఎనదర్ ఒక 100 to 150 పేజెస్ సమ్మరీ బుక్ అనేది ఒకటి రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్ అది చదవాలా ఇది చదవాలా? ఆబ్వియస్లీ ఎగ్జామ్ ముందు ఏం చేస్తున్నారు, సమ్మరీ బుక్ చదువుతున్నారు. ఇట్ మే నాట్ బీ సఫిషియంట్ ఫర్ జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగని 800 900 పేజెస్ కూడా రివైజ్ చేయలేరు. అండ్ కొంత ఆ బుక్లో కొంత ఈ బుక్లో మనకు ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది. ఒకే బుక్ని ఓవర్ ఎ పీరియడ్ చదివినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక మెమరీ అనేది ఆ పేజీలో ఇది అనేది ఒక కంటెంట్ మనకు మెమరీలో ఉంటుంది. సో ఆ పాయింట్ని కన్సిడరేషన్లో తీసుకొని సో ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలి అండ్ సింప్లిఫైడ్ మేనర్లో కవర్ అవ్వాలి. టూ ఫండమెంటల్ రూల్స్ తీసుకొని కవరేజ్ అండ్ సింప్లిఫికేషన్, టూ ఫండమెంటల్స్లో 400 పేజెస్లో మెటీరియల్ అని ప్రిపేర్ చేశాను. ఐ విల్ టేక్ రిఫరెన్స్. కొన్ని బుక్స్లో ఏమన్నా మంచి పాయింట్స్ ఉంటే వాళ్ళు బెటర్గా, మంచి పాయింట్స్ ఏ ఉండవు గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టిట్యూట్ బుక్కే మనం ప్రిపేర్ అయ్యేది. ఎస్పెషల్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్కి అయితే సో నో ఓన్ క్రియేషన్ ఎవరూ చేయరు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఇన్స్టిట్యూట్ మెటీరియల్. బికాజ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్స్ట్రా మెటీరియల్స్ వేటిల్లో బెటర్గా ఉండదు. అండ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దాన్ని సింప్లిఫికేషన్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ ఇన్ అడిషన్ టు దట్ యాజ్ యు నో మనకి కంపైలర్ ఈస్ నథింగ్. ఇది పెద్ద హ్యూజ్ ఫ్యాన్ ఏం లేదు. నార్మల్ కంపైలర్ అనేది యాజ్ ఇట్ ఈజ్. ఇది కూడా ఒక 450 పేజెస్ ఉంది. ఇది యాజ్ యూజువల్ ఆల్ ఇండియా వైడ్గా ప్రిపేర్ అయ్యే కంపైలర్స్ అన్ని ఈజ్ ద సేమ్. సో ఎవ్రీథింగ్ కంపైలర్స్ ఈజ్ సేమ్. బట్ దిస్ కంపైల్ వాట్ కవర్స్ అంటే స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అండ్ లేటెస్ట్ ఆర్టీపీస్, ఎంటీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. సో వీటిని కవర్ చేయడానికి మనం కవర్ చేసాం కంపైలర్లో. ఇది నా కామన్. సో అండ్ ఇది బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ మనకి యూజువల్గా డిస్కషన్ అనగానే నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఎన్ని అవర్స్ డిస్కస్ చేస్తామనే కాన్సెప్ట్ ఒకటి మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి బేసిక్గా నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను డిసైడ్ చేయలేను. కొంచెం విల్ వన్స్ అంటే నేను ఐ థాట్ 120 అవర్స్ ఈజ్ అ ఫైన్ అనుకుంటున్నాను. సో మేబీ ఒక 10 అవర్స్ అలా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు అనేది నా ఫీలింగ్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సిఏ ఇంటర్లో సఫిషియంట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది మనకి డైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ. సిఏ ఇంటర్ కంటే అడిషనల్గా మనం టాపిక్స్ నేర్చుకోవాలి, కానీ ఫండమెంటల్గా మనం న్యూ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోం ఇక్కడ. కస్టమ్ డ్యూటీ అనేది ఆల్ టుగెదర్ న్యూ కాన్సెప్ట్, కానీ అదర్వైజ్ అదర్ దాన్ కస్టమ్ డ్యూటీ రిమైండింగ్ కాన్సెప్టువల్గా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, బట్ ఫ్యూ మోర్ అదర్ ఎగ్జామ్షన్స్ చదువుతాం. న్యూ కాన్సెప్ట్ ఏం నేర్చుకో. అండ్ ఈవెన్ సిఏ ఇంటర్లో కూడా క్లారిఫికేషన్స్ ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని ప్రొసీజర్ రిక్వైర్మెంట్స్ అనేది మనం నేర్చుకుంటాం, కానీ అంత హ్యూజ్ అంటే కొన్ని టాపిక్స్ అనేది హ్యూజ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎందుకంటే నాకేదో వచ్చని మీకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వేస్ట్ ఆఫ్ టైం. సో వాట్ ఈజ్ నీడ్ ఫర్ ఎగ్జామినేషన్ నీడ్ అండర్స్టాండింగ్. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా, లాజిక్ అర్థమైందా అనే పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దెన్ ప్రాబ్లమ్స్ అనేది కంపైలర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఓకే, అది మేజర్ థింగ్. ఓకే, సో ఒక 180 అవర్స్ ఇవన్నీ అంత నీడ్ లేదు. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్ తర్వాత నెక్స్ట్ మనం మెటీరియల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ డైలీ క్లాస్ కూడా మనకు మినిమం
మినిమం ఐఎమ్ టాకింగ్ అబౌట్ మినిమం 2 hours ఉంటుంది గైస్, మినిమం 2 hours. అండ్ మేబీ ఇట్ మేబీ ఈవెన్ టు 3 hours కూడా వెళ్ళచ్చు. 2 to 3 hours మార్నింగ్ పీరియడ్ మనం డిస్కస్ చేద్దాం. సో 3 hours వరకు. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను ఏమన్నా వీక్ డేస్లో లీవ్స్ పెట్టిన సండేస్ కూడా ట్రై చేస్తాను. వీక్ డేస్లో ఏమైనా లీవ్స్ పెట్టినప్పుడు సండే తీసుకోవడం అలా ఉంటుంది. బిట్వీన్ కొన్ని చిన్న చిన్న కమిట్మెంట్స్ ఉన్నాయి 1 or 2 days. అదర్వైజ్ విల్ కంటిన్యూ డైలీ బేసిస్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ గైస్. సో బేసిక్గా ఇంట్రడక్షన్ చాప్టర్. ఇంట్రడక్షన్, కమింగ్ టు ఇంట్రడక్షన్ చాప్టర్ గైస్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో సిగ్నిఫికెన్స్. ప్లస్ మన స్టడీ మెటీరియల్ స్టార్ట్ అవడమే సప్లైతో స్టార్ట్ అవుతుంది. ఏ ఇంటర్లో ఇంట్రడక్షన్ చాప్టర్ మేబీ చదువుతాం కానీ ఏ ఫైనల్ ఇంట్రడక్షన్ చాప్టర్ ఏముండదు. బట్ స్టిల్ మనకు కొంచెం కావాలి కాబట్టి కొంచెం నా లైక్ వార్మ్ సెషన్ లాగా ఇంట్రడక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. గైస్ యాజ్ యూ నో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2017. As you know, 1/7/2017 date is a very important date. So one of the milestone date అనుకుంటే మనకి. So before 1/7 in 2017, there are so many indirect taxes. After 1/7/2017, all these indirect taxes are subsumed into GST. Okay. So now I want to explain pre-GST. Before GST ఇంట్రడ్యూస్ చేయే ముందు వాట్ ఆర్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ ఆర్ లెవీడ్ ఇన్ ఇండియా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీ జిఎస్టీ మీరు అబ్జర్వ్ చేస్తే గూడ్స్ గూడ్స్ మీద సపరేట్ ట్యాక్సెస్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ మీద సపరేట్ ట్యాక్సెస్ అనేది ఉంది. నౌ గూడ్స్ అండ్ సర్వీసెస్ గాట్ మ్యారీడ్. ఓకే, అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నౌ వీ హ్యావ్ ఓన్లీ వన్ ట్యాక్స్. సో బట్ బిఫోర్ జిఎస్టీ ఓన్లీ వీ హ్యావ్ సపరేట్ ట్యాక్స్ ఫర్ గూడ్స్ అండ్ సపరేట్ ట్యాక్స్ ఫర్ ద సర్వీసెస్. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇంకొక ట్యాక్స్ ఏమనొచ్చు మనం, కన్జంప్షన్ ట్యాక్స్. Consumption tax. Only we have two types of taxes. One is income tax, another is consumption tax. When you are consume any goods, when you are consume any services, you need to pay consumption tax. That is nothing but GST. Okay. So we usually consume goods services కాబట్టి గూడ్స్ మీద సపరేట్ ట్యాక్సెస్ ఉన్నాయి అండ్ సర్వీసెస్ మీద సపరేట్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీ జిఎస్టీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ 1/7/2017 గూడ్స్. సో ఫస్ట్ థింగ్ గూడ్స్ మనం ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వెన్ యూ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ద గూడ్స్ ఇన్ ఇండియా, వెన్ యూ మ్యానుఫ్యాక్చర్ ద గూడ్స్ ఇన్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ విల్ లెవీ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. Central government will levy central excise duty. Sir, I am not manufacturing the goods. I want to import the goods from outside India. So when you import the goods outside India, you need to pay custom duty. Two options we have: either you can manufacture the goods in India or you can import goods from outside India. When you manufacture in India, you need to pay custom duty. When you import the goods from outside India, you need to pay custom duty. Sorry, manufacture central excise, import custom duty. So both are levied by whom? Central government only. Central excise duty levy chesi, custom duty levy chesi, both are levied by the central government. Once either manufacturing or import చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, దాన్ని సేల్ చేయాలి కదా గైస్. గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత సేల్ చేయాలి. సేల్ చేసేటప్పుడు ఇంట్రా స్టేట్ సేల్, దట్ మీన్స్ విత్ ఇన్ ద స్టేట్. ఇంట్రా స్టేట్ మీన్స్ విత్ ఇన్ ద స్టేట్. వెన్ యూ సేల్ విత్ ఇన్ ద విత్ ఇన్ ద స్టేట్, యూ నీడ్ టు పే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దాన్ని సేల్స్ ట్యాక్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. Value added tax, that is VAT is levied by whom? State government. And whereas interstate supply, interstate sale, బాగా హ్యాబిట్వేట్ అయిపోయింది సప్లై అనేది. ఇంటర్స్టేట్ సేల్ అప్పుడు మనం ఏం లెవీ చేయాలి, సిఎస్టీ. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్స్టేట్ సేల్లో లైక్ ఏపీ టిఎస్ సప్లై జరిగిందనుకో, ఇంటర్స్టేట్ సప్లై జరిగిందనుకో, సే ఫర్ 1,00,000 రూపీస్ ప్లస్ సిఎస్టీ 2% ఉండేది ఇంతకుముందు సిఎస్టీ, ఎంత 2,000. సో ఇక్కడ ఏపీలో సేల్ చేసిన అతను 2,000 కలెక్ట్ చేసి ఎవరికి పే చేశారంటే ఏపీ గవర్నమెంట్కి పే చేసేవాళ్ళు.
ఎవరు పే చేశారు గైస్? ఏపీ గవర్నమెంట్కి GST 2000. గట్ ఇట్? GST 2000 ఎవరికి పే చేసేవాళ్ళు? ఏపీ గవర్నమెంట్కి పే చేసేవాళ్ళు. సో అంటే దో CST ఈజ్ అ సెంట్రల్ లెవీ, GST అనేది సెంట్రల్ లెవీయే, బట్ ఇట్ ఈస్ కలెక్టెడ్ బై ద ఆరిజిన్ స్టేట్. రెవెన్యూ ఎవరికి వస్తుంది? ఆరిజిన్ స్టేట్. బికాస్ గూడ్స్ అనేది ఏపీలో ఆరిజినేట్ అయ్యాయి, ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళాయి కాబట్టి గవర్నమెంట్ రెవెన్యూ అనేది ఏ స్టేట్ కలెక్ట్ చేస్తారు? ఏపీ గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేస్తారు. లెవీ ఈజ్ ఓన్లీ సెంట్రల్ లెవీ, బట్ ఇట్ ఈస్ అ రెవెన్యూ టు ద ఆరిజిన్ స్టేట్. సబ్సిక్వెంట్కి పాయింట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఆరిజిన్ స్టేట్. సార్ we have two options, sir. Either within the state sale చేస్తాం VAT, outside the state GST, it is also revenue to the origin state. And then another option, we can export the goods outside India. When you export the goods outside India, manufacturers export చేస్తే ఏమవుతుంది మనకి? ఏం పే చేయాలి? కస్టమ్ డ్యూటీ, దట్ ఈస్ లెవీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇది గూడ్స్ మీద లెవీ చేసే ట్యాక్సెస్. సో గూడ్స్ మీద కాకుండా వెన్ యు ఆర్ ప్రొవైడింగ్ ఆర్ అగ్రీ టు ప్రొవైడ్ ఎనీ సర్వీసెస్, when you are providing or agree to provide any services, then central government will recover service tax. సర్వీసెస్ మీదే ఉంది మనకి సర్వీస్ ట్యాక్స్. ఎవరు లెవీ చేసేవాళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ అనేవాళ్ళు. సర్వీస్ ట్యాక్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసేవాళ్ళు. ఓకేనా? దెన్ సో నాట్ ఓన్లీ ఇవి కాదు గైస్, ఇవి కాకుండా సమ్ అదర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా మనకున్నాయి. సమ్ అదర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఇవి మేజర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ, VAT, GST. ఇవన్నీ ఏంటి? మేజర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇన్ అడిషన్ టు దట్, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెసే కాకుండా ఇన్ అడిషన్ టు దట్ సమ్ అదర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఇండియాలో లెవీ చేసేవాళ్ళు బిఫోర్ GST. ఏమేంటి? నెంబర్ 1, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ బ్యాడ్ గూడ్స్. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ బ్యాడ్ గూడ్స్. ఏంటి సార్ బ్యాడ్ గూడ్స్ అంటే? ఇక్కడ మీరు బ్యాడ్ గూడ్స్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే, నెంబర్ 1, ఇక్కడ 4 బ్యాడ్ గూడ్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని తెలుసు, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. నెక్స్ట్ ఇండియన్ హెంప్, ఇండియన్ హెంప్, నార్కోటిక్స్, నార్కోటిక్ డ్రగ్స్, ఇండియన్ హెంప్, ఓపియం, ఇండియన్ హెంప్, ఓపియం, నార్కోటిక్ డ్రగ్స్. సో ఈ 4 గూడ్స్ మీద ఏం లెవీ చేసేవాళ్ళు గైస్? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది లెవీ చేసేవాళ్ళు. మేజర్గా ఇవన్నీ ఉండవు, బేసిక్గా బాగా పాపులర్ ఏంటి? ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది లెవీ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లెవీడ్ అండర్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ కింద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. సో మనం చెప్పాం 4 బ్యాడ్ గూడ్స్ అని చెప్పాం. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ఓపియం, ఇవన్నీ 4 బ్యాడ్ గూడ్స్. ఇఫ్ దీస్ 4 బ్యాడ్ గూడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ గుడ్ గూడ్స్, అంటే ఇఫ్ దీస్ 4 బ్యాడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లైక్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్, మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్, దెన్ దే విల్ లెవీ కస్టమ్ డ్యూటీ, దే విల్ లెవీ ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ కింద ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేసేవాళ్ళు. చూడండి, ఇప్పుడు ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ని మనం శానిటైజర్లో యూజ్ చేస్తాం కదా. ఆల్కహాల్ యూజ్డ్ ఫర్ శానిటైజర్. అంటే ఇప్పుడు శానిటైజర్ మీద ఏం లెవీ చేస్తారు? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ కింద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేసేవాళ్ళు. బ్యాడ్ గూడే గుడ్ పర్పస్కి కన్వర్ట్ చేశారు బ్యాడ్ గుడ్ని. లైక్ కోల్డ్ అండ్ కాఫ్ సిరప్ ఉంటుంది. కోల్డ్ అండ్ కాఫ్ సిరప్లో కూడా మనకి ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. సో దాన్ని కూడా ఏం యూజ్ చేస్తారు? గుడ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ కింద లెవీ చేస్తారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇఫ్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ఇండియన్ హెంప్, ఓపియం, నార్కోటిక్ డ్రగ్స్ యూజ్డ్ ఫర్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్, దెన్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ లెవీడ్. సో కోల్డ్ అండ్ కాఫ్ సిరప్ కంటైన్ ఆల్కహాల్. ఇస్ ఇట్ ఓకే గైస్? నెక్స్ట్ ఎంట్రీ ట్యాక్స్. ఒక స్టేట్ నుంచి గూడ్స్ ఇంకొక స్టేట్కి వెళ్ళాలంటే ఇంతకుముందు మనకేముండేది? ఎంట్రీ ట్యాక్స్ ఉండేది. ఎంట్రీ ట్యాక్స్ లెవీడ్ బై హూమ్? స్టేట్ గవర్నమెంట్. వెన్ గూడ్స్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అండ్ దెర్ ఈస్ ఎ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆల్సో. సో మనం మూవీస్కి వీటి వెళ్ళినప్పుడు టికెట్ మీద ఏముండేది? ఎంటర్టైన్మెంట్. నౌ వీఆర్ సీయింగ్ GST, కానీ ఇంతకుముందు ఏముండేది మనకి? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లెవీడ్ బై హూమ్? స్టేట్ గవర్నమెంట్. PVR థియేటర్స్ రికవర్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్.
అండ్ లగ్జరీ ట్యాక్స్ ఆల్సో, లైక్ 5 స్టార్ హోటల్స్కి వీటికి వెళ్ళినప్పుడు లగ్జరీ ట్యాక్స్ అనేది కూడా ఉండేది. అంటే ఇన్ అడిషన్ టు బిల్ మీద సర్వీస్ ట్యాక్స్ ఉండేది, అడిషనల్గా లగ్జరీ ట్యాక్స్ అని రికవర్ చేశారు. లగ్జరీ ట్యాక్స్ లెవీడ్ బై స్టేట్ గవర్నమెంట్, ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్ రికవర్ లగ్జరీ ట్యాక్స్. నెక్స్ట్, ట్యాక్స్ ఆన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ బై ద స్టేట్ గవర్నమెంట్. గ్యాంబ్లింగ్ మీద ట్యాక్స్ ఎవరు లెవీ చేసేవాళ్ళు? స్టేట్ గవర్నమెంట్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్స్ మీద ట్యాక్స్ రికవర్ చేసేవాళ్ళు. సో బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆల్సో కవర్డ్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. సో నార్మల్గా లెవీ చేస్తారు ఎక్సైజ్ డ్యూటీ, నార్మల్ ఎక్సైజ్ డ్యూటీ కాకుండా అడిషనల్గా మళ్ళీ ఎక్స్ట్రా ఎక్సైజ్ డ్యూటీ ఓన్లీ ఫర్ టొబాకో ప్రొడక్ట్స్ మీద కూడా లెవీ చేసేవాళ్ళు. ఆల్ దీస్ taxes are levied before implementation of GST. Guys, understood? నార్మల్గా గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏం లెవీ చేస్తారు? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. బ్యాడ్ గూడ్స్ అయితే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. బ్యాడ్ గూడ్స్ని గుడ్ గూడ్స్గా కన్వర్ట్ చేస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్. సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్, విత్ ఇన్ ద స్టేట్ వ్యాట్, అవుట్ సైడ్ ది స్టేట్ సిఎస్టీ, అండ్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్స్ మీద కస్టమ్ డ్యూటీ, అండ్ ఎంట్రీ ట్యాక్స్ and entertainment tax, luxury tax, tax on betting, additional excise duty, all these are in addition to normal excise duties. Okay, is it okay? So ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఆల్ దీస్ ట్యాక్సెస్ ఏమేం చదివామో, ఆల్ దీస్ ట్యాక్సెస్ ఆర్ సబ్జ్యూమ్డ్ ఇంటూ జిఎస్టీ. ఆల్ దీస్ ట్యాక్సెస్ ఆర్ సబ్జ్యూమ్డ్ ఇంటూ జిఎస్టీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా నేను ప్రీ జిఎస్టీ చెప్పాను కదా. నౌ పోస్ట్ జిఎస్టీ ఓన్లీ 2 taxes ఆర్ దేర్, 2 major indirect taxes ఆర్ దేర్. దట్ ఈస్ వెన్ యూ ఆర్ సప్లయింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. గూడ్స్ మీద సర్వీసెస్ మీద ఇప్పుడు సపరేట్ ట్యాక్సెస్ ఏం లేవు, బోత్ ఆర్ ద సేమ్. సో వెన్ యూ సప్లై ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ద ట్యాక్సిబుల్ ఈవెంట్ అని కూడా అంటారు జిఎస్టీలో. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, యూ నీడ్ టు పే వాట్? జిఎస్టీ. need to pay GST. And import or export of the goods to or from India, you need to levy custom duty. Okay, but guys, అన్నిటిని సబ్జ్యూమ్ చేశారు కానీ ఒక ప్రోడక్ట్ని సబ్జ్యూమ్ చేయలేదు. ఏంటి అంటే జిఎస్టీలో దాన్ని సబ్జ్యూమ్ చేయలేదు. దట్ ఈజ్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. పెట్రోలియం కూడా చేయలేదు, బట్ తర్వాత వస్తుంది. టెంపరీయే. పర్మనెంట్గా అయితే ఒక పాయింట్ని ఎక్స్క్లూడ్ చేశారు. పర్మనెంట్గా ఎక్స్క్లూడ్ చేసిన పాయింట్ ఏంటి? ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ పర్మనెంట్గా జిఎస్టీలో, ఇంక ఫ్యూచర్లో కూడా ఎప్పుడు జిఎస్టీలో ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అనేది ఇంక్లూడ్ కాదు. సార్ మరి వై సార్ ఆ ప్రోడక్ట్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? బేసిక్ లాజిక్, మన స్టేట్స్కి ఫుల్ రెవెన్యూ దేని మీదే కదా. స్టేట్స్ అనేటి మన ఏపీలోని 25,000 crores వస్తుంది పర్ ఇయర్. అలాంటి రెవెన్యూని ఏ స్టేట్ వదులుకుంటుంది? సో ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ రీసెంట్గా ఇంకోటి కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఆల్కహాల్ని మనం హ్యూమన్ కన్జంప్షన్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా ఆల్కహాల్ ఉంటుంది. రా ఆల్కహాల్ని వేరే కొన్ని వాటితో మిక్స్ చేసి మన ఆల్కహాల్, మీరు చూడండి ఆల్కహాల్ మనం ఉన్నప్పుడు 45%, 5% అని ఉంటాయి కదా బాటిల్స్ మీద. సో ఇప్పుడు నేను చెప్పేది ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఇంకోటి డీనేచర్డ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, రిఫైన్డ్ స్పిరిట్. డీనేచర్డ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటే రా ఆల్కహాల్ అనుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? రిఫైన్డ్ స్పిరిట్ అంటే డైరెక్ట్ యూజ్డ్. దేనికి యూజ్ చేస్తారు ఇవి? యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆల్కహాల్. ఈజ్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ. అంటే ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అండ్ ఇండైరెక్ట్గా రా ఆల్కహాల్ బోత్ ఆర్ నాట్ కవర్డ్. అంటే రా ఆల్కహాల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ బోత్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ. ఫర్ ద టైం బీయింగ్ కవర్ కావు, ఫ్యూచర్లోనూ కవర్ కావు. ఎస్, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2017 జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు బిఫోర్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయముందు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది. 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 101
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. ఇది 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కింద అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సో ఆ అమెండ్మెంట్స్లో వాళ్ళు అసలు జిఎస్టీ బేస్ అయి ఉండేదే ఒక న్యూ ఆర్టికల్ తీసుకొచ్చారు. ఆర్టికల్ 246A. ఆర్టికల్ 246A ఫండమెంటల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని జిఎస్టీ అనేది మనకి లెవీ చేస్తున్నారు ఇండియాలో. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 246A అనేది మనం ప్రజెంట్ ఉండే ఆర్టికల్, అంటే జిఎస్టీ మీద ఉండేది. సో ఇంకొక ఆర్టికల్ ఉంది, దట్ ఈస్ 246 చూద్దాం. ఫస్ట్ మనం 246ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ వీ విల్ డిస్కస్ 246A. 246A ఓన్లీ జిఎస్టీ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టికల్. బేసిక్గా ట్యాక్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లెవీ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ కొన్ని లెవీ చేస్తారు, అంతేనా? సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని, స్టేట్ గవర్నమెంట్. ఎవరు చెప్పారు అది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లెవీ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కొన్ని లెవీ చేయాలంటే? సో ఆర్టికల్ 246 క్లియర్లీ డిస్ట్రిబ్యూట్ ద పవర్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్. ఆర్టికల్ 246 లేకపోతే మన వాళ్ళు రోజు ఫైట్ జరిగేది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. సో బేసిక్గా ఆర్టికల్ 246లో 3 లిస్ట్ ఉంటాయి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1లో ఉన్న మ్యాటర్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే, లిస్ట్ 1లో ఉన్న మ్యాటర్స్ అన్నీ లా మేకింగ్ పవర్, నాట్ జస్ట్ ట్యాక్సెస్ లివీ చేయడానికే కాదు, లా మేకింగ్ దేనికైనా అవ్వచ్చు కదా. సో లా మేకింగ్ పవర్ యూనియన్ లెవెల్లో, అంటే లిస్ట్ 1 అనేది యూనియన్ లిస్ట్. లా మేకింగ్ పవర్ ఎక్స్క్లూజివ్లీ వెస్ట్ విత్ పార్లమెంట్. లా మేకింగ్ పవర్ ఎక్స్క్లూజివ్లీ వెస్ట్ విత్ పార్లమెంట్. అంటే ఎవరికి ఉంది లా మేకింగ్ పవర్? ఓన్లీ పార్లమెంట్కి ఉంటుంది. ఎవరికి? వెన్ ఎవర్ ఎనీ ఎంట్రీ ఈజ్ కవర్డ్ అండ్ లిస్ట్ 1, ఓన్లీ లా మేకింగ్ పవర్ యూనియన్కి మాత్రమే లా మేకింగ్ పవర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి మీరు? లా మేకింగ్ పవర్ ఎక్స్క్లూజివ్గా పార్లమెంట్కి ఉండేది, అంటే పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంటే కదా. ఎవరికి ఉంది? ఎగ్జాంపుల్ డిఫెన్స్ గురించి ఏదైనా లా పాస్ చేయాలి, ఎవరు పాస్ చేస్తారు? స్టేట్లు ఇన్వాల్వ్ అవుతాయా? లేదు కదా. ఎక్స్క్లూజివ్ ఎవరికి లా మేకింగ్ పవర్ ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్ మాత్రమే పాస్ చేస్తుంది. అంటే మన ఏపీ అసెంబ్లీలో ఇలా పాస్ చేయరు, మనకు పవర్ లేదు. ఓకే, ఓన్లీ అది సెంట్రల్కి. సో వీటిల్లో వన్ ఆఫ్ ది ఎంట్రీ, ఇక్కడ డిఫరెంట్ ఎంట్రీస్ చదువుతూ ఉంటే మనకి ఎంట్రీ నెంబర్ 82 ఉంటుంది అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ అని. ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ లా మేకింగ్ పవర్ కూడా ఎవరికి ఉంది? ఎక్స్క్లూజివ్లీ సెంట్రల్ గవర్నమెంట్. పార్లమెంట్ విల్ మేక్ ఏ లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ కాబట్టి లిస్ట్ 1 కాబట్టి యూనియన్ లిస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ నెంబర్ 83 కస్టమ్ డ్యూటీ కూడా ఎవరికి ఉంది లా మేకింగ్ పవర్? యూనియన్ లిస్ట్. గాట్ ఇట్? నెక్స్ట్ లిస్ట్ 2 ఏంటి మనకి? స్టేట్ లిస్ట్. లా మేకింగ్ పవర్ వెస్ట్ ఎక్స్క్లూజివ్ విత్ స్టేట్ లెజిస్లేటర్. లా మేకింగ్ పవర్ ఎక్స్క్లూజివ్ విత్ స్టేట్ గవర్నమెంట్. లిస్ట్ 2లో కవర్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎంట్రీ నెంబర్ 51 స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎవరికి ఉంది స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఎక్స్క్లూజివ్ పవర్? స్టేట్కి ఉంది మనకి. నెక్స్ట్ లిస్ట్ 3. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా? లిస్ట్ 3 అనేది ఏంటి? కాంకరెంట్ లిస్ట్ అంటే కాంకరెంట్ లిస్ట్లో కవర్ ఏంటి? ఎవరికి ఉంటుంది లా మేకింగ్ పవర్? వెస్ట్ విత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటర్. పార్లమెంట్ లెవీ చేయొచ్చు, లేదా యాజ్ వెల్ యాజ్ స్టేట్, ఇద్దరు పాస్ చేయొచ్చు. ఉంటుందా అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందంటే? ఎస్. ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎడ్యుకేషన్ లాస్ చూడండి, ఎడ్యుకేషన్ పాలసీస్ చూడండి ఎలా ఉంటాయి. ఎడ్యుకేషన్ పాలసీస్, సెంట్రల్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఉందా మనకి? స్టేట్ లెవెల్లో స్టేట్ బోర్డు ఉందా? అక్కడ ఒక ఎడ్యుకేషన్ పాలసీ, ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది కదా. న్యూగా రెండింటిని మ్యాచ్ చేయాలని చూస్తున్నారు. 2 డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీస్ అనేది ఉంటాయి, అందుకని వాటిని కాంకరెంట్ లిస్ట్లో కవర్ చేస్తారు కొన్నిటిని. సో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లా మేకింగ్ పవర్ ఎవరికి ఉంటుంది? లిస్ట్ 1 యూనియన్, పార్లమెంట్. లిస్ట్ 2 లా మేకింగ్ పవర్ స్టేట్ లెజిస్లేటర్. లిస్ట్ 3 బోత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటర్. సో బట్ యూజువల్గా మనకి ఇక్కడ లా మేకింగ్ పవర్ స్టేట్ కాంకరెంట్ లిస్ట్లో ఉంది కదా. స్టేట్ లెవీ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, అసెంబ్లీకి ఉంటుంది,
పార్లమెంట్కి ఉంటుంది కదా, అప్పుడు మనకి ఆ టూ లాస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు కదా. ద లా మేడ్ బై పార్లమెంట్ అండ్ లా మేడ్ బై ద స్టేట్, కాన్ఫ్లిక్ట్ అనేది రావచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి మనకి ఏది ప్రివైల్ అవుతుందంటే లా మేడ్ బై ద పార్లమెంట్ విల్ ప్రివైల్ ఓవర్ ద లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. Inconsistency between the law made by parliament and law made by the legislature of the state, it proves that law made by parliament shall prevail over the law made by legislature of the state. Okay, next. Okay, this is article 246. GST లో మనకి సప్లైస్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసాము. సప్లైస్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం గైస్? టూ పార్ట్స్. ఇంట్రా స్టేట్ సప్లై, ఇంటర్ స్టేట్ సప్లై. ఇంట్రా స్టేట్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఏంటి? విత్ ఇన్ ద స్టేట్. ఇంటర్ స్టేట్ అనదర్ సప్లై ఏంటి? ఇంటర్ స్టేట్, అవుట్ సైడ్ ద స్టేట్. సో వెన్ యూ మేక్ సప్లై విత్ ఇన్ ద స్టేట్, దే విల్ లెవీ CGST, SGST. ఏం లెవీ చేస్తారు? CGST, SGST. సమ్ టైమ్స్ స్టేట్లో కాకుండా అది యూనియన్ టెరిటరీలో సప్లై చేశారనుకోండి, SGST ప్లేస్లో ఏది రీప్లేస్ అవుద్ది? UTGST. సో వెన్ యూ మేక్ సప్లైస్ విత్ ఇన్ ద స్టేట్, CGST 9%, ఎగ్జాంపుల్ చెప్తాను, CGST 9%, SGST 9%. SGST ప్లేస్లో ఏముంటుంది మనకి? UTGST రీప్లేస్ అవుద్ది వెన్ యూ ఆర్ మేకింగ్ సప్లైస్ ఇన్ ద యూనియన్ టెరిటరీ, స్టేట్లో కాకుండా యూనియన్ టెరిటరీలో చేసినప్పుడు. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఏంటంటే, యూజువల్గా మనం సార్ GST అంటే వన్ ట్యాక్సే కదా, బట్ ఇక్కడ చూస్తే మీరు ఏమంటున్నారు? CGST, SGST అంటున్నారు. టూ ట్యాక్సెస్ లెవీ చేస్తున్నారు. వన్ ట్యాక్సే కదా మనం లెవీ చేయాల్సింది, టూ ట్యాక్సెస్ లెవీ చేస్తున్నా అంటే, ఫర్ సపోజ్ ఓన్లీ వన్ GST ఉందనుకో, మొత్తం రెవెన్యూ ఎవరికి వెళ్ళిపోద్ది? మోడీకి వెళ్ళిపోద్ది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. మన స్టేట్కి మనీ కావాలంటే ఏం చేయాలి? మోడీ మీద బతిలాడుకోవాలి. మనం లెవీ చేసే చాలా ట్యాక్సెస్ని ఫర్గో అయ్యాముగా, వ్యాట్ని వీటన్నిటిని స్టేట్ కూడా లెవీ చేస్తున్నారు కదా. ఇప్పుడు డీల్ ఎలా ఉండాలి? నేను లెవీ చేసే కొన్ని ట్యాక్సెస్ నీకు ఇస్తాను, నువ్వు లెవీ చేసే ట్యాక్సెస్ కొన్ని తీసుకోరా, రెండు పుట్ టుగెదర్, వి విల్ పుట్ టుగెదర్ ప్యారలల్లీ ఒక ట్యాక్స్ రికవర్ చేద్దాం, ఆ వచ్చిన ట్యాక్స్ని మన ఇద్దరం షేర్ చేసుకుందాం అనుకోవాలి. దట్ ఈస్ ద లాజిక్. అండ్ మోర్ ఎవర్ మంది ఫెడరల్ సిస్టమ్ మంది, అంటే ప్యారలల్గా టూ గవర్నమెంట్స్ అనేది రన్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ప్యారలల్ టూ గవర్నమెంట్స్ రన్ అయినప్పుడు టూ గవర్నమెంట్స్కి రెవెన్యూ కావాలిగా, ఒక గవర్నమెంట్కి రెవెన్యూ ఉంటే ఎలా? అందుకని డ్యూయల్ GST మోడల్ అనేది మనం ఫాలో అవుతున్నాం. మన ఇండియాలో మనం ఫాలో అయ్యేది డ్యూయల్ GST మోడల్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్యారలల్లీ రికవరింగ్ ద ట్యాక్సెస్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇండియాలో ఏ ట్యాక్స్ మనం ప్యారలల్గా ఒకే ఎలిమెంట్ మీద టూ గవర్నమెంట్స్ లెవీ చేయట్లేదు. దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఓన్లీ ద GST ప్యారలల్గా టూ గవర్నమెంట్స్ అనేది వన్ ట్రాన్సాక్షన్ మీద ట్యాక్సెస్ అనేది లెవీ చేస్తున్నారు, GST, SGST. ఎందుకని రెండు స్టేట్స్కి మనకి రెండు గవర్నమెంట్స్కి రెవెన్యూస్ కావాలి కాబట్టి. గాట్ ఇట్? అది ఇంట్రా స్టేట్ అయితే. అంటే ఏపీలో సప్లై చేసామనుకోండి, ఏం లెవీ చేస్తారు? CGST, AP, SGST. సార్ అలా కాకుండా ఇంటర్ స్టేట్ సప్లై చేస్తే, అంటే ఏపీ నుంచి సప్లై టీఎస్కి చేస్తే, ఇప్పుడు సరే CGST అంటే CGST లెవీ చేస్తాం, SGST ఏది లెవీ చేయాలి? AP, SGST లెవీ చేయాలా? TS, SGST లెవీ చేయాలా? దట్ మీన్స్ దెర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ కదా. ఇంట్రా స్టేట్ అయితే నో ఇష్యూ, బికాస్ వన్ స్టేటే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇంటర్ స్టేట్ అయితే టూ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఏ ట్యాక్స్ లెవీ చేయాలనేది ఒక బిగ్ డౌట్ కాబట్టి, సో దే లెవీ IGST. ఏం లెవీ చేస్తారు? IGST. న్యూగా మన ఇండియాలోనే తీసుకొచ్చిన కొత్త ట్యాక్స్ ఏంటమ్మా? IGST. వెన్ యు ఆర్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లై. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే IGST గురించి ఒక ఫ్యూ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, స్పెషల్గా IGST రేట్ ఈజ్ ఆల్వేస్ CGST రేట్ ప్లస్ SGST రేట్. GST రేట్ ప్లస్ SGST రేట్ పుట్ టుగెదర్ ఉండేది మనకి IGST రేట్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ IGST ఏదైతే ఉందో 18%, ఇట్ ఈస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. టోటల్ IGST ఎవరు లెవీ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. కలెక్టెడ్ బై కూడా ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అని చూడండి సార్, అంటే IGST రెవెన్యూ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందా అంటే ఎస్, బట్ ఇంక స్టేట్స్కి లాస్ కదా సార్. మనం ఏపీ నుంచి ఎవరికి సప్లై చేసాం? టీఎస్కి సప్లై చేసాం. రెవెన్యూ అంతా ఇప్పుడు IGST 18% ఉంది, ఇది మొత్తం ఎవరికి వెళ్ళిపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ కంటే మనకు లాస్ కదా. అంటే
అప్పుడు ఏం చేస్తారంటే మేమే లెవీ చేస్తాం, మేమే కలెక్ట్ చేస్తాం, బట్ కొంత షేర్ స్టేట్కి ఇస్తాం. యూజువల్లీ 50% ఇస్తారు అనుకోండి. 18,000 ఉందనుకోండి, 50% అంటే ఎంత? 9,000 ఎవరికి ఇచ్చేస్తారు? స్టేట్కి ఇస్తారు. 10,000 ఎవరికి ఇస్తారు? స్టేట్కి ఇస్తారు. నో ప్రాబ్లం, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. బట్ ద క్వశ్చన్ ఏంటంటే ఏ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు? ఏపీ నుంచి గూడ్స్ టీఎస్కి వెళ్ళాయి కదా, ఏపీ గవర్నమెంట్కి ఇస్తారు, టీఎస్ గవర్నమెంట్కి ఇస్తారు. డౌట్ వచ్చింది కదా మనకి ఇక్కడ. ఐజిఎస్టీ ఉంది, ఐజిఎస్టీలో షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్. ఐజిఎస్టీలో స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎవరికి ఇస్తారంటే దిస్ ఇస్ గేమ్ చేంజర్. జిఎస్టీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అని కూడా ఉంటారు, బికాస్ ఇట్ ఈస్ ఎ డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్ ఎవరికి రెవెన్యూ వెళ్తుందంటే డెస్టినేషన్ స్టేట్కి రెవెన్యూ వెళ్తుంది. ఎవరు డెస్టినేషన్ స్టేట్? డెస్టినేషన్ కన్సంప్షన్ ట్యాక్స్ తెలంగాణ మన ఎగ్జాంపుల్లో, కాబట్టి తెలంగాణకి రెవెన్యూ వెళ్తుంది. డెస్టినేషన్ స్టేట్ కన్సంప్షన్ ట్యాక్స్. ఇంతకు ముందు నేను డిస్కస్ చేసినప్పుడు 3GST ఇంటర్ స్టేట్ సప్లైలో సిఎస్టీ లెవీ చేసేవాళ్ళని చెప్పాను. సిఎస్టీ ఏ స్టేట్కి వెళ్ళేది? ఆరిజిన్ స్టేట్కి వెళ్ళేది. ఇప్పుడు ఆరిజిన్ బేస్డ్ ట్యాక్సేషన్ నుంచి జిఎస్టీలో ఏ ట్యాక్సేషన్కి వచ్చాం మనం? డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్సేషన్కి మనకు వచ్చాం. Got it? So, IGST collected by the central government. Yes, IGST collected by central government and distributed between whom? State government and the central government with the recommendations of GST Council. But GST is a destination based consumption tax. GST is a destination based consumption tax. So, state government portion in IGST are distributed to destination state. ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది గైస్? ఇది డెస్టినేషన్ స్టేట్కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ ట్యాక్సేషన్కి మనకు వచ్చాం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఆరిజిన్ బెస్టా, డెస్టినేషన్ బెస్టా? గైస్ నేను క్లియర్గా రాసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. రాసి అంటే బేసిక్స్ మీకు అందరికి ఒక బేసిక్ ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. నేను ఓవరాల్గా ఇలా చెప్తున్నా అర్థమవుతుందని అజంప్షన్లో ఉన్నాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో విచ్ ఈజ్ బెస్ట్? ఆరిజిన్ బెస్టా, డెస్టినేషన్ బెస్టా? ఆరిజిన్ బేస్డ్ ట్యాక్సేషన్ బెస్టా, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్సేషన్ బెస్టా? సో డెఫినెట్గా గైస్ ఆరిజిన్ బేస్డ్ ట్యాక్సేషన్లో ఏమయ్యేదంటే రిచ్ స్టేట్స్ బికమ్ రిచర్ అండ్ రిచర్ డే బై డే. లైక్ ఇప్పుడు తెలంగాణ పక్కన పెట్టిన, ఈ మధ్య డెవలప్ అయిన పక్కన పెట్టిన, యూజువల్లీ చెన్నై, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఇవన్నీ ఢిల్లీ, ఇవన్నీ వీటిలో ఎక్కువ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, రెవెన్యూ అంతా వాళ్ళకి వెళ్ళేదిగా. సో అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఆరిజిన్ స్టేట్స్ వే అంటే ఇండియా మొత్తం కన్జంప్షన్ చేసే ట్యాక్సెస్ అంతా ఆ 5-6 స్టేట్స్కి వెళ్తాయి కదా రెవెన్యూ. కన్జంప్ చేసేది ఓవరాల్ కదా. ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ కొన్నాను గైస్ ఏపీలో, మేబీ దీని ఫ్యాక్టరీ బెంగళూరులో ఉండొచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? బేసిక్ ఎక్స్పెక్టేషను ఈ ల్యాప్టాప్ మీద ట్యాక్సెస్ మన ఏపీలో గవర్నమెంట్కి వెళ్ళాలనేది కదా నా ఎక్స్పెక్టేషన్. కానీ ఆరిజిన్ స్టేట్ అని రెవెన్యూ, ఆరిజిన్ స్టేట్ అని బెంగళూరుకి వెళ్ళిపోతే, కర్ణాటక వెళ్ళిపోతే మనం ఫీల్ బ్యాడ్ కదా. మన స్టేట్కి మనం పే చేసేది కన్జ్యూమర్స్ ఆ స్టేట్ రెవెన్యూకి, ఆ స్టేట్ గ్రోత్కి డెవలప్ అవ్వాలి కదా. అందుకని గవర్నమెంట్ అనేది ఈ చేంజ్ తీసుకొచ్చారు. ఆరిజిన్ బేస్ నుంచి డెస్టినేషన్ బేస్ తీసుకొచ్చారు. బట్ ద ప్రాబ్లం ఏంటి? ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ తీసుకురావడం వల్ల ఆరిజిన్ స్టేట్స్ అన్నీ ఇష్యూ చేశాయి జిఎస్టీ వచ్చినప్పుడు. వీఆర్ గోయింగ్ టు లూజ్ సర్టన్ రెవెన్యూ కదా బికాస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ. సో మాకేంటి అని అడిగితే వాళ్ళ కోసం ఒక కొత్త ట్యాక్స్ రివ్యూ చేశారు. ఓన్లీ ఆరిజిన్ స్టేట్స్ బికాస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ, సర్టన్ స్టేట్ లైక్ ఆరిజిన్ స్టేట్స్ గోయింగ్ టు బీ సఫర్డ్, రెవెన్యూ లాస్ వస్తుంది కాబట్టి టు కాంపన్సేట్ దట్ రెవెన్యూ దే ఇంట్రడ్యూస్ ద న్యూ ట్యాక్స్ కాల్డ్ యాజ్ ఎ కాంపన్సేషన్ సెస్. సో ఫ్యూ లగ్జరీ ప్రొడక్ట్స్ మీద దే విల్ లెవీ కాంపన్సేషన్ సెస్. ద రెవెన్యూ కేమ్ ఫ్రమ్ దట్ కాంపన్సేషన్ సెస్ will be used for compensating the states which are suffering losses due to implementation of GST. ఏ స్టేట్స్ అయితే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల లాస్ అయ్యాయో, సో ఆ రెవెన్యూ అన్ని వాళ్ళకి లాస్ని మనం కాంపన్సేట్ చేయాలి కాబట్టి ఒక స్పెషల్ ట్యాక్స్, కాంపన్సేషన్ సెస్ ట్యాక్స్ తీసుకొచ్చి దాని నుంచి లెవీ మనం సెట్ ఆఫ్ చేస్తాం. ఇనిషియల్లీ దే థాట్ 5 years ఈజ్ ఫైన్, కాంపన్సేషన్ సెస్ అనేది 5 years లెవీ చేద్దాం అనుకున్నారు. లేటర్ దే అగైన్ ఇంక్రీజ్డ్, అగైన్ మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేస్తారు. అది కామన్, ఇంకెప్పటికీ ఉంటుంది ఆ కాంపన్సేషన్ సెస్.
వాళ్ళు అంటారు కానీ ఫస్ట్ 5 ఇయర్స్ అని, కానీ ఎప్పటికీ ఉంటుంది. GST compensation cess is levied to compensate the loss incurred by the state or union territory on implementation of GST. It shall be levied for a period of 5 years from the date of implementation of the GST and to be extended for a further period as decided by the GST government. Initially they thought 5 years, subsequently గా చదవను 5 years అయిపోయింది యాక్చువల్గా, మళ్ళీ అగైన్ నోటిఫికేషన్ ద్వారా ఇంక్లూడ్ చేస్తారు. దేర్ ఫోర్ ద జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ఎక్స్పైర్ ఆన్ 1/7/2022, 5 years కంప్లీట్ అయింది కాబట్టి 1/7/2022కి. హవెవర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2022 ద పీరియడ్ ఫర్ లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ కాంపన్సేషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 31st March 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 31st March 2026 వరకు ఉంది. అదేనా లాస్టా? లేదు. అగైన్ దే విల్ ఇంక్రీస్ టైం లిమిట్, మళ్ళీ అనదర్ 5 yearsకి ఇంక్రీజ్ చేస్తారు. అట్ ద టైమింగ్ 31st March 2026. సో ఇప్పుడు మనం ఏ ట్యాక్సెస్ లెవీ చేసుకున్నాం? జిఎస్టీ ట్యాక్స్ అని చెప్పుకున్నాం, కానీ 5 ట్యాక్సెస్ ఉన్నాయి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ, కాంపన్సేషన్ సెస్. గాట్ ఇట్? సో మనం సిజిఎస్టీ గురించి ఒక ఐడియా ఉంది, అండ్ ఐజిఎస్టీ గురించి, ఎస్జిఎస్టీ, కొంత పార్ట్ మనం యూటీజిఎస్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూటీజిఎస్టీ గురించి మనం డిస్కస్ చేయాలంటే మనకు స్టేట్స్ ఎన్ని, యూనియన్ టెరిటరీస్ ఎన్ని అనేది ఒక ఐడియా అనేది మనకు ఉండాలి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. గైస్, యూనియన్ టెరిటరీస్, గైస్, స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? స్టేట్స్ అట్ ప్రజెంట్ స్టేట్స్ 28 స్టేట్స్, 28 స్టేట్స్. 29 ఉండేవి, బట్ మనం ఏం చేసాం? రెడ్యూస్ చేసాం. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇంతకుముందు ఏంటి? స్టేట్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం కాదు, స్టేట్ కాదు. నౌ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అ యూనియన్ టెరిటరీ. ఓకే, మనకు స్టేట్స్ ఎన్ని? 28 స్టేట్స్. 28 స్టేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ యూనియన్ టెరిటరీస్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే, నేను కొంచెం తెలుగులో రాస్తాను, రాకపోతే ఒక అంటే గుర్తుపెట్టుకోవడం కోసం ఒక పాయింట్. చండీ పాదాల, చండీ పాదాల. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1 చండీగఢ్. ఏంటమ్మా? చండీగఢ్. నెక్స్ట్ ఢిల్లీ. నెక్స్ట్ యూనియన్ టెరిటరీ ఏంటి? ఢిల్లీ. నెక్స్ట్ పాండిచ్చేరి, దాద్రా అండ్ నాగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, డామన్ అండ్ డయ్యూ. ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి గైస్. యూజువల్గా మనకున్న యూనియన్ టెరిటరీస్ ఎన్ని? ఫస్ట్ 7 ఉన్నాయి. ఈ 7లో ఏమైందంటే, మీ అందరూ తెలుసు ఆర్టికల్ 370 అనేది అబాలిష్ చేశారు. ఆర్టికల్ 370 ఓన్లీ అప్లికబుల్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ కదా. ఆర్టికల్ 370 అందరికి తెలిసింది, ఆర్టికల్ 370 అబాలిష్ చేశారని మాత్రమే. కానీ ఇన్ అడిషన్ టు దట్, సేమ్ డే రోజు ఇంకోటి ఏం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ని స్టేట్గా తీశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏం చేశారు? యూనియన్ టెరిటరీగా చేశారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు స్టేట్గా డిలీట్ చేసి యూనియన్ టెరిటరీ 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ని. ఒకటి ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్, దట్ ఈస్ 1 యూనిట్. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే లడక్. ఏంటమ్మా? లడక్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పార్ట్ ఉంటుంది లడక్. ఆ లడక్ వరకు ఒక సపరేట్ యూనియన్ టెరిటరీగా చేశారు. అంటే 1 స్టేట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ 1 స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. అండర్స్టూడ్? ముందు స్టేట్లో ఉన్నది, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి? యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లడక్ ఒకటి. బాగా టూరిస్ట్ ప్లేస్ కదా లడక్ అనేది, బాగా ఎక్కువ వెళ్తుంటారు. నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ దాద్రా నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ఉన్నాయి కదా, 2 యూనియన్ టెరిటరీస్ని. ఈ 2 యూనియన్ టెరిటరీస్ని 1 యూనియన్ టెరిటరీగా మెర్జ్ చేశారు.
2 యూనియన్ టెరిటరీస్ని 1 యూనియన్ టెరిటరీగా మెర్జ్ చేశారు. అంటే ఇప్పుడు నెట్ ఎఫెక్ట్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నట్టు? ఇంతకుముందు 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 7కి ఇప్పుడు ఎన్ని యాడ్ చేశారు? 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ చేశారు. అప్పుడు ఏమైనాయి? 9 అయినాయి. సో ఈ 7లో ఒక 2ని మళ్ళీ మెర్జ్ చేశారుగా. మెర్జ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇది 6 అవుతుంది. 6 ప్లస్ 2 ఎంతమ్మా? 8. ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మనకి? 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మొత్తం. ఎన్ని యూనియన్ టెరిటరీస్? 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. బట్ గైస్, టోటల్ 8 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. టోటల్ 8 యూనియన్ టెరిటరీస్. 8 యూనియన్ టెరిటరీస్లో 3 యూనియన్ టెరిటరీస్. ఇట్లెన్ని? 3 యూనియన్ టెరిటరీస్ ఏంటంటే యూనియన్ టెరిటరీస్ హ్యావింగ్ ఎ లెజిస్లేటర్ విత్ లెజిస్లేటర్. ఇట్లా ఏంటమ్మా? యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటర్ 3 ఉన్నాయి. ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 ఏంటి గైస్? యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటర్. విత్ లెజిస్లేటర్ అంటే వాళ్ళకు ఒక అసెంబ్లీ ఉంటుంది, వాళ్ళకు ఒక యాక్ట్ పాస్ చేసుకుంటారు, వాళ్ళకి సీఎం ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ కాన్సెప్ట్ అంతా ఉంటుంది. దాన్ని యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటర్ అంటారు. యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేటర్ అంటే వాళ్ళ లా మేకింగ్ పవర్ కూడా ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ లా పాస్ చేస్తారో వాళ్ళకు ఉంటుంది. అంటే వితౌట్ లెజిస్లేటర్ అంటే వాళ్ళకి ఏముండదు? ఎమ్మెల్యేస్ ఉండరు, సీఎం ఉండరు. ఎవరుంటారు? ఓన్లీ ఎంపీ ఉంటాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగే. ఫైనల్ ఎవరంటే ఎంపీఏ. 5 యూనియన్ టెరిటరీస్ వరకు. బట్ యాజ్ పర్ జిఎస్టీ ఏమని చెప్తా అంటే యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటర్ ఉన్నారు కదా 3. యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయండి? స్టేట్స్గా ట్రీట్ చేయండి. దేర్ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ స్టేట్. అండ్ స్టేట్ డెఫినేషన్ కూడా మార్చారు వాళ్ళు. స్టేట్ ఇంక్లూడ్స్ యూనియన్ టెరిటరీస్. స్టేట్ ఇంక్లూడ్స్ యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటర్. లెజిస్లేటర్ ఉండే యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి పార్ట్ ఆఫ్ ద స్టేట్స్గా ట్రీట్ చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నట్టు? యూజువల్గా మనకు 28 స్టేట్స్ కదా. ఇప్పుడు ఇంకో 3 యాడ్ అయినాయి. అంటే మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నట్టు? 31 స్టేట్స్ ఉన్నట్టు ఫర్ ద జిఎస్టీ పర్పస్. 31 స్టేట్స్ ఉన్నట్టు. 31 హెచ్జిఎస్టీ యాక్ట్లు ఉంటాయి. హెచ్జిఎస్టీ యాక్ట్లు ఎన్ని ఉంటాయి మనకి? 31 హెచ్జిఎస్టీ యాక్ట్ ఉంటాయి. రిమైండింగ్ ఎన్ని 5 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? 5 యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేటర్ ఉన్నాయి కదా. 5 యూనియన్ టెరిటరీకి ఏం అప్లై అవుద్ది? యూటీజీఎస్టీ యాక్ట్ అప్లై అవుద్ది. ఈవెన్ యూనియన్ టెరిటరీ డెఫినేషన్లో కూడా మనకి ఏముంటాయంటే 5 ఉంటాయి. చూడండి, యూనియన్ టెరిటరీ డెఫినేషన్లో మీరు చూసిన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నెక్స్ట్ లక్షద్వీప్, దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డియూ 2 సపరేట్గా ఉండి ఇప్పుడు మెర్జ్ చేసాం. దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డియూ, లడక్, చండీగఢ్. అదర్ టెరిటరీ అంటే ఫ్యూచర్లో మనం ఏమైనా వార్ చేసి ఏమన్నా కొంత ఏమన్నా లేపేస్తే అదేమన్నా యాడ్ చేసుకుంటే ఎక్వైర్డ్ కానీ వార్ ద్వారా కానీ అది అంతా ఓకే కదా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 కదా. అంటే పాండిచ్చేరి లేదు ఇక్కడ, ఢిల్లీ లేదు, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు. ఓకే, ఈ 3 అనేది మనం ఎక్కడ ఇంక్లూడ్ చేసాం? మనం యూనియన్ టెరిటరీస్. కానీ యూనియన్ టెరిటరీస్ నౌ దీస్ 3 యూనియన్ టెరిటరీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ స్టేట్స్. అండర్స్టూడ్? సో మనం సమ్అప్ చేస్తే లీగల్ ఫ్రేమ్వర్క్ మనం అబ్జర్వ్ చేస్తే సిజిఎస్టీ యాక్ట్ ఒకటే ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో సిజిఎస్టీ యాక్ట్ ఒకటే ఉంటుంది. హెచ్జిఎస్టీ యాక్ట్స్ 31 ఉంటాయి. 31 హెచ్జిఎస్టీ యాక్ట్స్ ఉంటాయి. ఈ 31 హెచ్జిఎస్టీ యాక్ట్స్ ఈజ్ జస్ట్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. హెచ్జిఎస్టీ యాక్ట్లు కొత్తగా ఏముండో, వాట్ ఎవర్ దేర్ సిజిఎస్టీలో ఏదైతే ఉంటుందో హెచ్జిఎస్టీలో కూడా అదే ఉంటుంది. బట్ ఎన్ని హెచ్జిఎస్టీ యాక్ట్లు ఉంటాయి? 31 హెచ్జిఎస్టీ యాక్ట్లు ఉంటాయి. మనం 31 హెచ్జిఎస్టీ యాక్ట్లు చదువుతాం? ఏం చదవం. మనం అసలు హెచ్జిఎస్టీ యాక్టే చదవం. బికాజ్ సిజిఎస్టీ యాక్ట్ సేమ్ డిట్టో కదా. సో ఇక్కడ మనం ఓన్లీ సిజిఎస్టీ యాక్టే చదువుతాం. 31 చూసి భయపడుతుంది. సిజిఎస్టీ యాక్ట్ ఒకటి చదువుతాం. నెక్స్ట్ యూటీజీఎస్టీ యాక్ట్ 1. ఎన్ని యూనిటెడ్? 5 యూనిటెడ్ కవర్ చేయడానికి యూటీజీఎస్టీ యాక్ట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఐజిఎస్టీ యాక్ట్ ఆల్సో 1. ఇంటర్ స్టేట్ సప్లైస్ని ఐజిఎస్టీ యాక్ట్ 1 అండ్ కాంపన్సేషన్ సెస్ యాక్ట్ 1. ఓకే, సో ఈ 4 మనం చదువుతాం. సిజిఎస్టీ యాక్ట్ చదువుతాం, యూటీజీఎస్టీ యాక్ట్, ఐజిఎస్టీ యాక్ట్ అండ్ కాంపన్సేషన్. అండ్ 5 ఉంటాయి కానీ మేజర్గా మనం చదివి 2. సిజిఎస్టీ యాక్ట్, ఐజిఎస్టీ యాక్టే మేజర్గా చదువుతాం మనం. ఓకే, అండ్ యూటీజీఎస్టీ అండ్ కాంపన్సేషన్ బచ్చు స్మాల్ థింగ్స్ అవి రెస్పెక్టివ్ ప్లేస్లో వస్తాయి. సపరేట్గా మనం కాన్సన్ట్రేట్ చేయము. మేజర్గా సెక్షన్ నెంబర్స్ కానీ రూల్స్ కానీ అన్నీ డిస్కస్ చేసేది సిజిఎస్టీ, ఐజిఎస్టీ. గాట్ ఇట్?
సో ఇంటర్ స్టేట్ సప్లైస్ అయితే మనకు ఉండేది ఓన్లీ ఏంటి, ఐజిఎస్టీ యాక్ట్ 2017. ఇంట్రా స్టేట్ సప్లైస్కి సిజిఎస్టీ యాక్ట్ 2017, హెచ్జిఎస్టీ యాక్ట్ 2017 అండ్ యూటీజీఎస్టీ యాక్ట్ 2017 అండ్ కాంపన్సేషన్ సెస్ 2017. జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ లైక్ ఏరియేటెడ్ వాటర్, టొబాకో, పాన్ మసాలా, మోటార్ వెహికల్స్, ఈ లగ్జరీ గూడ్స్ అండ్ ప్రొహిబిటెడ్ గూడ్స్, కొన్ని సిన్ గూడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఎంకరేజ్ చేయకూడదు అనుకున్న గూడ్స్ అన్నిటిని కూడా కాంపన్సేషన్ సెస్ అనేది మనకి లెవీ చేస్తారు ఇన్ అడిషన్ టు జిఎస్టీ. గాట్ ఇట్? నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో మేజర్గా ఒక 3 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఆర్టికల్ 246 గురించి చెప్పాను కదా, అది నార్మల్గా ఉండేది, జిఎస్టీ స్పెసిఫిక్ ఏం కాదు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 246A. 46A. వాట్ 246A స్పెసిఫైస్? ఆర్టికల్ 246 అంటే ఇంట్రా స్టేట్ సప్లై. ఇస్ దట్ ఇంట్రా స్టేట్? మనం చదువు ఇంట్రా స్టేట్ అంటే ఏంటి? విత్ ఇన్ ద స్టేట్. ఇంట్రా స్టేట్ సప్లై అయితే పవర్ టు లెవీ జిఎస్టీ వెస్ట్ విత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటర్. పవర్ టు లెవీ జిఎస్టీ వెస్ట్ విత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్. ఇంట్రా స్టేట్లో అంతే కదా, పార్లమెంట్ అండ్ స్టేట్ టుగెదర్ కదా ఇంట్రా స్టేట్లో లెవీ చేసేది. బట్ ఇంటర్ స్టేట్లో ఎవరికి పవర్ ఉందంటున్నారు? పవర్ టు లెవీ జిఎస్టీ ఎక్స్క్లూజివ్లీ విత్ పార్లమెంట్. ఐజిఎస్టీ అయితే ఓన్లీ ఎవరికి పవర్ ఉంటుంది? ఇంటర్ స్టేట్లో పార్లమెంట్ మాత్రమే పవర్ ఉంది. బట్ ఫాలోయింగ్ 5 గూడ్స్, ఫాలోయింగ్ 5 గూడ్స్ ఏంటి? ఫాలోయింగ్ 5 గూడ్స్ ఇక్కడ పెట్రోలియం, హై స్పీడ్ డీజిల్ ఆయిల్, మోటార్ స్పిరిట్ కామన్లీ నోన్ యాజ్ పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏటీఎఫ్. ఓకే, ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఆయిల్ ఫ్యూయల్. ఈ 5 గూడ్స్ ఏదైతేనో జిఎస్టీ ఆన్ దీస్ విల్ బీ అప్లికబుల్ ఫ్రమ్ సచ్ ఎ డేట్ as will be recommended by GST Council in future. అంటే ఈ 5 పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది జిఎస్టీలో కవర్ అయ్యాయా? కవర్ కాలేదు. ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ కవర్ కాదు అని చెప్పాను, ఏంటి? ఆల్కహాల్ కవర్ కాదని చెప్పాను. ఇన్ అడిషన్ టు దట్ అనదర్ ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా జిఎస్టీలో కవర్ కావు. జిఎస్టీ అయితే ఆల్కహాల్ అయితే పర్మనెంట్గా కవర్ కాదు, పెట్రోలియం ప్రొడక్ట్స్ యాజ్ ఆన్ ద డేట్ కవర్ కావు. మేబీ జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడైనా ఫీల్ అయితే అప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చు, వాళ్ళు ఫీల్ అయ్యేది ఉండదు, అందరూ ఇంక్లూడ్ చేసేది ఉండదు. బికాస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కూడా మంచి రెవెన్యూ గైస్ స్టేట్స్కి. అందుకని చూడండి మన స్టేట్స్లో ఎప్పుడు 2 ప్రొడక్ట్సే పెరుగుతాయి. పెరిగితే ఆల్కహాల్ పెరుగుద్ది, లేకపోతే పెట్రోలియం పెరుగుద్ది. మన స్టేట్కి వేరే అదర్ స్టేట్స్ కంపేర్ చేస్తే ఆ రెండే ఇంక్రీజ్ అవుతాయి. మనకు స్కీమ్స్ ఎక్కువ కదా, గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ కావాలి కదా, అందుకని మిగతా వాటిని పెంచలేరు. వీటిని ఇన్కమ్ ట్యాక్స్ పెంచలేరుగా, జిఎస్టీ పెంచలేరుగా, రెండే దొరుకుతాయి మనకి. అందుకని ఆ రెండింటిని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అ లాజిక్. ఇమాజిన్ జిఎస్టీ ఇలా జిఎస్టీ లేకుండా ఓల్డ్ ట్యాక్సెస్ ఉండే పని అయితే ఈవెన్ మొబైల్ కూడా మన ఏపీలో కొనలేం. మన ఏపీలో ఒక రేట్ ఉంటుంది, తెలంగాణ ఎవరికైనా యూఎస్ నుంచి మనం తెప్పించుకున్నట్టు తెలంగాణ వచ్చేవాడికి రేరే వస్తా మొబైల్ ద్వారా వస్తా అక్కడికి ఇక్కడికి 100 రూపీస్ 50 రూపీస్ డిఫరెన్స్ అలా ఉండిపోతాయి టైం. బికాస్ ఆఫ్ స్కీమ్స్ మనకు మనీ కావాలి కాబట్టి 4000 5000. నెక్స్ట్ 246A. నెక్స్ట్ ఏంటి? 269, ఆర్టికల్ 269A. దిస్ ఇస్ ఆర్టికల్ 269A is deals with exclusively deals with IGST guys. GST on interstate supply. GST on interstate supply shall be levied and collected by Government of India, but shall be apportioned between the central government of India, and such tax shall be apportioned between the union and state in a manner as may be provided by the parliament by law on the recommendation of Goods and Service Tax Council. సో గైస్ లెవీ ఇంటర్స్టేట్ సప్లైస్ మీద లెవీ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవీ చేస్తారు గైస్. ఆ కలెక్ట్ చేసిన ట్యాక్స్ని ఎవరికి అపోజిషన్ చేస్తారు? స్టేట్ అండ్ సెంట్రల్, యూనియన్ అండ్ స్టేట్కి అపోజిషన్ చేస్తారు విత్ ద రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. నేను చెప్పాను లైక్ 50-50 అలా అపోజిషన్ చేసుకుంటారని. బట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి గైస్ ఇక్కడ. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్లాజ్, supply of goods or services are both in the course of import into territory of India
shall be deemed to be supply of goods or services or both in the course of interstate trade or commerce. అంటే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఆర్ డీమ్డ్ టు బి ఇంటర్స్టేట్ సప్లై. కొత్తగా నేర్చుకున్న ఒక కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన బిగ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఫ్రిక్షన్ క్రియేట్ చేశారు. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఆర్ డీమ్డ్ టు బి ఇంటర్స్టేట్. ఓకే, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. 2 పాయింట్స్ చెప్తాను నేను. ప్రీ జిఎస్టీ చెప్తాను, పోస్ట్ జిఎస్టీ చెప్తాను. ప్రీ జిఎస్టీ వాల్యూ ఆఫ్ గూడ్స్. సార్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం 1 lakh వాల్యూ ఆఫ్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. 1 lakh వర్త్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. వెన్ ఎవర్ వీ ఇంపోర్టెడ్ వీ హ్యావ్ టు పే బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీ పే చేయాలి. 10%. అజ్యూమ్ దట్ 10%. 10,000. 10,000. In addition to that basic custom duty, there is a special tax, that is a social welfare cess. What is it? సోషల్ వెల్ఫేర్ సెస్ కూడా లెవీ ఎంత లైక్ మన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా గైస్ ఇన్కమ్ ట్యాక్స్లో. ఇక్కడ ఏంటి? సోషల్ వెల్ఫేర్ సెస్ అని ఉంటుంది కస్టమ్ డ్యూటీలో. ఎంత పర్సంటేజ్ అంటే సోషల్ వెల్ఫేర్ సెస్ 10% ఆన్ బేసిక్ కస్టమ్ డ్యూటీ. బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద 10%. లైక్ అంత అవుద్ది 10,000 ఇంటూ 10%, 1,000. టోటల్ ఎంత ఇప్పుడు? 1,11,000. ఓకేనా? ఇంపోర్ట్ చేసుకున్నాం గూడ్స్. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ మీద ఏం లెవీ చేస్తున్నాం మనం? కస్టమ్ డ్యూటీ లెవీ చేసాం. అండ్ స్పెషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ సెస్ అనేది ఉంటే సోషల్ వెల్ఫేర్ సెస్ కూడా మనం లెవీ చేసాం. హోప్ యు ఆర్ అండర్స్టూడ్. ఇప్పుడు అందరూ ఉండేది ఏంటి సార్? ల్యాప్టాప్ ఉంది, ఇండియాలో కొనడం కంటే ఇంపోర్ట్ చేసుకోవడం బెస్ట్ కదా, బేసిక్ కస్టమ్ డ్యూటీ ఒకటే కదా. ఇంపోర్ట్ ఇండియాలో కొంటే ఏం పే చేయాలి? ఇండియాలో ఎక్సైజ్ డ్యూటీ. నేను ప్రీ జిఎస్టీ గురించి మాట్లాడుతున్నాను కదా. ఇండియాలో ఏం పే చేయాల్సి వచ్చేది? మనం ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలి కదా, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. మనం ఇంపోర్ట్ చేసుకుంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేయలేదు కదా. అందుకని అలా ఫీల్ అయ్యే వాళ్ళందరూ. అందుకని గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇంపోర్ట్ చేసుకున్నా సరే మీరు సివిడి ఏంటమ్మా? సివిడి కౌంటర్ వ్యాలీ డ్యూటీ. సివిడి ఏంటండి? కౌంటర్ వ్యాలీ డ్యూటీ. అండర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ఆఫ్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ ప్రకారం కౌంటర్ వ్యాలీ డ్యూటీ లెవీ చేశారు. దేనికోసం ఈ కౌంటర్ వ్యాలీ డ్యూటీ? టు కౌంటర్ బ్యాలెన్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కౌంటర్ బ్యాలెన్స్ చేసినప్పుడు అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే సేమ్ గూడ్ ఎంతైతే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలో అంత సివిడి పే చేయాలి. వాట్ ఇట్ ఎంత పర్సంటేజ్? 12.5% అనుకున్న పర్టికులర్ గుడ్ మీద. 1,11,000 ఇంటూ 12.5%. హౌ మచ్? 12,500. 1,11,000 ఇంటూ 12.5. Hmm? 13,875. ఓకేనా? ప్లస్ ప్రీ జిఎస్టీ వాల్యూ ఆఫ్ గూడ్స్. ఇండియాలో మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసామనుకో, 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసామనుకోండి, ఫస్ట్ ఏం పే చేయాలి మనం? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలి. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 12.5%. 12,500 ప్లస్ ప్రైస్ కమ్ డ్యూటీ అంటారు. ప్రైస్ కమ్ డ్యూటీ. ప్రైస్ కమ్ డ్యూటీ 1,12,500. సో దీని మీద మనం ఏం పే చేయాల్సి అంటే విత్ ఇన్ ద స్టేట్ సేల్ చేసాం అనుకో వ్యాట్ పే చేయాలి. అమ్మా వ్యాట్ ఇజమ్ దట్ వ్యాట్ ఒక 4% అనుకోండి. 1,12,500 ఇంటూ 4% వ్యాట్.
హౌ మచ్? 4,500. 1,17,000 అంతే కదా! సో, అంటే ఇక్కడ ఇండియాలో మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. దాన్ని సేల్ చేస్తే మళ్ళీ ఏం పే చేయాలి? వాట్ పే చేయాలి కదా! సో, ఇక్కడ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంపోర్ట్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఇన్ అడిషన్ టు దట్ సేమ్ గూడ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. అదే సేమ్ గూడ్స్ ఇండియాలో సేల్ చేస్తే ఏం పే చేయాలి? వాట్. వాట్ పే చేయాలి కాబట్టి మనకిప్పుడు 2 టోటల్ చేయండి. ఎంతొచ్చింది? 1,11,000 ప్లస్ 13,875. ఆ! 124 ఆ! ఓకే. 124,875. 124,875 ఓకేనా? మళ్ళీ ఏం పే చేయాలి మనం? వాట్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాట్ పే చేయాలి. అంటే ఇక్కడ వాట్ అన్నాం. స్పెషల్ సీవీడీ అంటాం. ఏమంటాం మనం? స్పెషల్ సీవీడీ. సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 4%. అంటే ఈ స్పెషల్ సీవీడీ ఎందుకు వచ్చింది? టు కౌంటర్ బ్యాలెన్స్ వాట్. వాట్‌ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది. ఎంత? హౌ మచ్ గైస్? 1,24,807 ఇంటూ 4%. 129. ఓకే. ఇది ఎంత చెప్పు? 4,995. 70. అంటే మీరు చూడండి. మీరేం చేయాల్సి వచ్చింది? ఇంపోర్ట్ చేసుకుంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఓకేనా? సోషల్ వెల్ఫేర్ సెస్, వా ఎక్సైజ్ డ్యూటీని కాంపన్సేట్ చేయడానికి సివిడి, వాట్‌ని కాంపన్సేట్ చేయడానికి స్పెషల్ సివిడి లెవీ చేస్తాను. ఓకేనా? ఇది ప్రీ జీఎస్టీ. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ జీఎస్టీ. సో, మీరు అబ్జర్వ్ చేస్తే పోస్ట్ జీఎస్టీ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ వాల్యూ ఆఫ్ గూడ్స్. జీఎస్టీ తర్వాత కూడా కస్టమ్ డ్యూటీ ఉంది కదా! Question. Value of goods. Value of goods. Like same value of goods 1 lakh. Basic custom duty at 10%, 1000 plus social welfare cess at 10% on basic custom duty, that is 1,000 rupees. Total put together 1 lakh 11. ఇది కామన్. ఓకే. సో, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీలు వాట్ ఉందా? లేదు కదా! ఇప్పుడు ఇంతకుముందు ప్రీ జీఎస్టీ ఇలా ఉండేది గైస్. పోస్ట్ జీఎస్టీ ఏమైంది? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే నేను చెప్పేది. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాల్యూ ఆఫ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ గూడ్స్ 1 లాక్ అయితే ప్లస్ వాల్యూ ఆఫ్ గూడ్స్ 1 లాక్ అయితే ప్లస్ ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలు ఇవన్నీ లేవు కదా గైస్ మనకిప్పుడు. ఏముందో ఓన్లీ సరే సిజిఎస్టీ ఎట్ 9%, ఎస్జిఎస్టీ ఎట్ 9%, జిఎస్టీ 9,000, హెచ్జిఎస్టీ 9,000 పుట్ టుగెదర్ 1,18,000. అంతే కదా గైస్ ఇప్పుడు మనకి.
అంటే మనకు లేదు కదా అసలు ఈ ఎక్సైజ్ డ్యూటీ. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేశారంటే అందుకని ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేశారు. ఇంపోర్ట్స్ ఆర్ డీమ్డ్ టు బి ఇంపోర్ట్స్ ఆర్ డీమ్డ్ టు బి ఇంటర్స్టేట్ ఇంటర్స్టేట్ సప్లై. ఇంపోర్ట్స్ ఆర్ డీమ్డ్ టు బి ఇంటర్స్టేట్ సప్లై కాబట్టి ఇప్పుడు దీని మీద ఏం లెవీ చేస్తారు? ఐజీఎస్టీ ఐజీఎస్టీ లెవీ చేస్తారు. ఎంత పర్సెంటేజ్ అంటే 18% ఐజీఎస్టీ లెవీ చేస్తారు. అంటే ఇప్పుడు ఏముండదు, ఈ సివిడిని స్పెషల్ సివిడిని ఏది రీప్లేస్ చేసేసింది? ఐజీఎస్టీ రీప్లేస్ చేసింది కదా. హౌ మచ్? 19,980 టోటల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి? ఇంపోర్ట్ చేసుకుంటే ఏ ట్యాక్సెస్ పే చేయాలి ఇప్పుడు? బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సెస్, ఇన్ అడిషన్ టు దట్ ఐజీఎస్టీ. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ డీమ్డ్ టు బి ఇంటర్స్టేట్ సప్లై కాబట్టి ఐజీఎస్టీ అనేది పే చేయాలి. క్లియర్? అంటే పక్కా గుర్తుండాలి గైస్ ఈ పాయింట్స్ ఇవన్నీ, ఎందుకంటే తర్వాత చాలా సబ్సిక్వెంట్గా మనకి నీడ్ ఉంటుంది. ఇది నేను చెప్పింది ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ వరకే చెప్పాను. నెక్స్ట్ ఏంటి? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. గైస్ సర్వీసెస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నెంబర్ 1 ప్రీ జిఎస్టీ. ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రీ జిఎస్టీ. సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రీ జిఎస్టీ, పోస్ట్ జిఎస్టీ. ప్రీ జిఎస్టీ, పోస్ట్ జిఎస్టీ. వాల్యూ ఆఫ్ సర్వీసెస్. సో వాల్యూ ఆఫ్ సర్వీసెస్ 1,00,000 రూపీస్ అనుకో. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏముండేది మనకి? సర్వీస్ ట్యాక్స్ ఉండేది గైస్ మనకి. ప్రీ జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ 16% దాకా సర్వీస్ ట్యాక్స్ ఉండేది, 16,000. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ లేదుగా. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ మీద వాల్యూ ఆఫ్ సర్వీసెస్, వాల్యూ ఆఫ్ సప్లై అంటాం ఇప్పుడు మనం. 1,00,000 అనుకుంటే ఇంపోర్ట్స్ ఆర్ డీమ్డ్ టు బి ఇంటర్స్టేట్. సో సర్వీస్ ట్యాక్స్ ప్లేస్లో జిఎస్టీ వస్తుంది. ఏ జిఎస్టీ మనకు? దట్టు ఐజిఎస్టీ. ఇంపోర్ట్స్ ఆర్ deemed to be the states. Understood? ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్కి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్కి క్లారిటీ వచ్చిందా? ప్రీ జిఎస్టీ అండ్ పోస్ట్ జిఎస్టీ నేను చెప్పిన పాయింట్స్. ఓటీపీ షేర్ చేయవా? నీకు ఓటీపీ వచ్చింది. దాని కదా గైస్. నెక్స్ట్ అనదర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్ స్టేట్ సప్లై, ఇంట్రా స్టేట్ సప్లై అని నేను చెప్పాను. బేసిక్ మనం విత్ ఇన్ ద స్టేట్, అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ బేసిక్ అనాలిసిస్ మనం చేసాం కానీ గైస్, కొంచెం డీటెయిల్గా డెఫినేషన్ వైజ్ చూస్తే వాట్ ఈజ్ ఇంటర్ స్టేట్ సప్లై అనేది చూడాలి. 2 minutes.